ఆయనని ఇదే తుడుందెబ్బ ఆయనకు పుట్టగత్తులు లేకపోతే ఇదే తుడుందెబ్బ పేరు చెప్పుకొని ఢిల్లీ స్థాయిలో కూడా మనం తీసుకుపోయినాం. అలాంటి తుడుందెబ్బ తల్లి లాంటి తుడుందెబ్బని ఇవాళ ఆయన విమర్శించడం నిజంగా ఆయన విజ్ఞాతకి మేము వదిలిపెడుతున్నాం. అవునే ఇవాళ మేము మాట్లాడుతున్నాం. తుడుందెబ్బలో నువ్వు రాష్ట్ర అధ్యక్షుల నుంచి ఏం పీకినావు, ఏం చేసినావు, ఏం పొడిచినావు అని చెప్పి ఇలా తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షునిగా కోట్ల విజయ్ అడుగుతున్నా. నేను కులం పేరు చెప్పి మతం పేరు చెప్పి కులాన్ని విధ్వంసంగా సృష్టించుడు, జంగుబాయి మీద ఒట్టుపెట్టుడు, పెద్ద దేవుని మీద ఒట్టుపెట్టి ఏమైంది అని లంబడం తీసేది ఏమైంది చెప్పు. స్వయం బాబురావు నిన్నే అడుగుతున్నా. లంబడం తీస్తానని చెప్పి విర్రవీగితీవి కదా, ఆ భగవంతుని మీద ఒట్టు దేవుని మీద ఒట్టు అని చెప్పి అంటేవి కదా, ఏమైంది నీది? భారతీయ జనతా పార్టీలో పోతే అమిత్ షాతో నేను మాట్లాడినా అమిత్ షా వాళ్ళని తీస్తాడు కాబట్టి నేను బీజేపీలో పోయినా, మీరందరూ బీజేపీకి వత్తస్తు పలకాలని చెప్పి ఆదివాసి సమాజాన్ని మోసం చేసింది నువ్వు కాదా? ఆదివాసి సమాజాన్ని మొత్తం పూర్తిగా మొదటి నుంచి అయితే నేటి వరకు కూడా మోసం చేసిన దాంట్లో ఫస్ట్ నంబర్ స్వయం బాబురావు ఉంటాడు అనేది కూడా యావత్ ఆదివాసి సమాజం అయిన గుర్తు ఉంచుకోవాలి. మీరందరూ కూడా ఏం మాటలు మాట్లాడుతున్నావు? తుడుందెబ్బ నీ వ్యవహారాలు మంచిగా లేకుండా నువ్వు దగ్గర తీసుకోకపోతే ఇలా నీకు తుడుందెబ్బ నీకు మంచిగా కనిపిస్తలేదు. ఎంపీ ఉన్నప్పుడు నువ్వు తుడుందెబ్బ సంఘాలేంది ఇదని మాట్లాడుతూ కదా. సాక్షాత్ ప్రజలందరూ కూడా ఆలోచించండి. ఈ స్వయం బాబురావు అనే వ్యక్తి డైరెక్ట్ నాతోనే అన్నాడు, విజయ్ బావ ఈ సంఘాలు మనకు వద్దు, తుడుందెబ్బ లేకున్నా నువ్వు ఇక్కడ ఎమ్మెల్యే గెలుస్తావు, నేను ఎంపీ గెలుస్తా, నాన్ ట్రైబల్స్ చేస్తా, నీ తుడుందెబ్బ ఆదివాసులతో మనం పట్టించుకోవద్దని మాట్లాడిన బాబురావు ఎలా తుడుందెబ్బ గురించి మాట్లాడతావు? నువ్వు పోనీ సమాజంలో పెద్ద మనిషి అని చెప్పి మేము గౌరవిస్తే అదే పెద్ద మనిషి ఉన్నదని నువ్వు కాపాడు వదిలిపెట్టి నువ్వు ఎలా తుడుందెబ్బ గురించి మాట్లాడితే ఖబర్దార్ స్వయం బాబురావు చెప్తున్నాం నీకు. ఎలా నిన్ను రాయ్ సెంటర్ వాళ్ళు నిన్ను నెత్తి నెప్పించారు కావచ్చు, రాయ్ సెంటర్లకు నీ ఊసిరివేలి కథలు వాళ్ళకి ఇంకా తెలియదు కావచ్చు, రాజగోండ సేవ సమితి వాళ్ళకి నీ ఊసిరివేలి కథలు ఇంకా తెలియదు. స్వయం బాబురావు పొడుస్తాడు ఏదో చేస్తాడు అనుకుంటున్నారు కానీ నీ అసలు రంగు వాళ్ళకి ఇంకా తెలియదు. కాబట్టి వాళ్ళను కూడా నువ్వు నడి సముద్రంలో ఎప్పుడైతే ముంచుతావో అప్పుడు వాళ్ళకందరికీ కూడా తెలిసేస్తుంది. చేయి, నీకు రాజకీయం చేస్తావు, ఏ పార్టీలైనా పోయి చేయి, మేము ఏమంటలేము, నేను రాజకీయంగా మేము అడ్డులేము. సంఘాల గురించి మాట్లాడితే సంఘ ద్రోహివి, సంఘానికి మోసం చేసిన సంఘ ద్రోహి, నువ్వు సంఘం గురించి మాట్లాడదు అని చెప్తున్నాం, దయచేసి చెప్తున్నాం. తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షులు చెప్తున్నాం, నీకు ఆశీర్వాద్ కాదు, నువ్వు ఆదిలాబాద్ జిల్లాలు తిరుగుడు కూడా నీకు కష్టమైంది అని చెప్పి ఈరోజు నేను పత్రికా విలేకరులను కూడా నేను తెలియజేస్తున్నా. నువ్వు ఎంత చదువుకున్నావు? ఇలా ఆదివాసీ మహిళ సరే, ఆమె బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎవరు, ఆమెను ఏం చదువుకోవాలి, నువ్వేం చదువుకున్నావా? పొడిచినావు, నువ్వు ఏం చదువుకున్నావు? నువ్వు అమిత్ షాని పడుకొని ప్రధానమంత్రి అంటావు, ఆత్రం సప్పును పడుకొని ఎంపీ అంటావు, నువ్వు చదువుకున్నావు మనిషివా? ఇంకొక దగ్గర వేలు చూపెట్టేటప్పుడు నీ 3 వేలు నిన్నే చూపెడతా అనేది మర్చిపోతున్నావు. బాగా మేధావియా నువ్వు అంటే విరవేగుతున్నావు. పార్టీ ఎన్జిఓ గురించి కూడా ఏం చేస్తున్నారు మీరు? సంస్థగత ఎలక్షన్లో లోకల్లో పోతే తరిమి కొడతారనే భయానికి పోయి అక్కడ రేవంత్ రెడ్డి గారు కాలు మొక్కిన మీరు. కాలు మొక్కి మేము ప్రజల్లో పోవాలంటే ఏదో ఒకటి చేయాలంటే ఆయన ఒక సర్కులర్ జారీ చేసిండు, దాన్ని పట్టుకొని నువ్వు ఏమంటున్నావు? ఇలా బీజేపీని బీఆర్ఎస్ చేసి సిగ్గుండాలి, బీజేపీ చేసిందని అని ఏం గడ్డి పీకుతున్నావా నువ్వు? బీజేపీలో ఉన్నప్పుడు 5 సంవత్సరాలు బీజేపీ పార్టీలు ఉన్నావా? ఉన్నప్పుడు ఏం గడ్డియా ములకలు పీక్కుంటున్నావా ఢిల్లీలో పోయి? నాకు తెలియదు, ఏం తెలియకుండా తాగి పంట సరిపోదు. ప్రభుత్వాలు ఉన్నప్పుడు హుందాతనంగా ఉండాలి, అన్ని చూడాలి. ఇష్టం వచ్చినట్టు నాకు తెలియకుండా అంటే ఆదివాసీ సమాజం మనం ఆలోచించాలి. ఏం తెలియదండి నాకు తెలియకుండా చేసిందంటే దౌర్భాగ్యంలో ఉన్నాం మనం. ఎంత దౌర్భాగ్యం అనేది, ఏం తెలియని వాళ్ళని కూడా మనం ఎంపీ గెలిపించినాం అనేది మనకు అందరికి ఉండాలి. మనం ఆలోచించాలి. మాట్లాడేటప్పుడు కొంచెం సిగ్గు సరం నుంచి మాట్లాడాలి ఎవరన్నా కానీ. నేనైతే ఒకటే తెలియజేస్తున్నా, తుడుందెబ్బ గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే బాబురావు గారు మీకు చెప్తున్నా, ఇప్పటికి కూడా మాజీ ఎంపీ అన్ని గౌరవిస్తున్నాం. రాజగోండ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఉండు, పిచ్చి కూతలు కూస్తే మాత్రం మంచిగా ఉండదు ఖబర్దారని తెలియజేస్తున్నాం. మేము తుడుందెబ్బ జోలికి వచ్చినావో
అది నీ పాడకే వేస్తుంది. సీదా చెప్తున్నాం లెక్క. నీ అన్ని అయిపోయినా నేను ఎక్కడ నమ్మరు, నేను ఎక్కడ ఆసిఫాబాద్లో నమ్మరు, నేను ఆదిలాబాద్ నమ్మరు, నీ బోత్ కాన్స్టిట్యున్సీలో నమ్మరు. కొలాప్స్ అయినావు, కొలాప్స్ అయి కూసోవాలి మూలకు తప్ప పిచ్చి వేషాలు పిచ్చి మాటలు మాట్లాడితే బాగుండదు. 49 జీవో గురించి మాట్లాడేంత మీరు అంత మొగోళ్ళ మునగాళ్ళ అనుకుంటున్నారు. ఆడపోయి నిజంగా నీకు అంత ప్రేమ ఆదివాసుల మీద ఉంటే ప్రజలందరూ ఇంకోటి ఆలోచించాలి. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న స్వయం బాబురావు ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ ఆఫీసులో ధర్నా కార్యక్రమాలు చేస్తే అక్కడ వచ్చి మద్దతు ఇస్తాడు. ప్రభుత్వం ఎవరైతే ప్రభుత్వం నీది, ప్రభుత్వం ఉన్నాడు ధర్నాలు కూర్చుంటే వాడు మూర్ఖుడు అంటారు ఎవరన్నా కానీ. పోయి ముఖ్యమంత్రి దగ్గర పోయి కాలు ముక్కుతావు, మినిస్టర్ దగ్గర ఇంకా ఏమైనా పని చేస్తావో చేసి దాన్ని నువ్వు కంప్లీట్ గా నువ్వు రద్దు చేసేటట్టు చేస్తే నీకు ఆదివాసీ సమాజం నీకు ధన్యవాదాలు తెలుస్తా, నీకు పాలాభిషేకం చేస్తారు. కానీ యూసర్ వెళ్ళి నాటకాలు ఆడుకుంటూ ఏమో మాట్లాడుతా అంటే గిట్ట మాత్రం మంచిగా ఉండదు. చెప్తున్నాం సీరియస్ గానే. అక్కడ తుడుందేమని ఇక్కడ తుడుంది, ఎక్కడ తుడుందేమని ఏమైనా మాట్లాడినామంటే బాబురావు జాగ్రత్త అని చెప్తున్నాం. నువ్వు చేసిన కథలన్నీ మైండ్లో పెట్టుకునే ఉన్నాం. నువ్వు జాతిని చేసిన ద్రోహి అందరికీ తెలుసు, జాతి ద్రోహి అని తెలుసు. నువ్వు ఆడపిల్లల్ని ఏ విధంగా ఆ రోజు అమ్మినావు అవి కూడా అన్ని తీస్తాం. నీ కథ అంతా పురాంతం అంతా మాకు తెలుసు. పిచ్చి పిచ్చి మాటలు మాని సప్పుడు దాకా వాళ్ళు ఏదో ఒకటి పడేస్తారు కాంగ్రెస్, దాన్ని పట్టుకొని రెండు ఊగులాడుకుంటుండు. కానీ పిచ్చి తమాషాలు చేస్తే బాగుండదు. ఖబర్దార్ స్వయం బాబురావు చెప్తున్నాం. ఎవరైనా కామెంట్ ఇచ్చేది తీయండి. స్వయం బాబురావు సమాజానికి ఏం చేసిండు అనేది మీరు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. జై తుడుం.